హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు బీటెక్ చదవాలన్న ఒక డ్రీమ్ ఉంటుంది, హయ్యర్ స్టడీస్ చేయాలన్న ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూస్తుంటారు. అండ్ దాంతోపాటు యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అటువంటి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అయినటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నారనమాట. ఇక్కడ థియరిటికల్ లెర్నింగ్తో పాటు ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ అలాగే ఫ్యాకల్టీ స్ట్రాంగ్ పిల్లర్, వారి యొక్క డిజిగ్నేషన్స్ కావచ్చు, వారు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ కావచ్చు, అండ్ ఎస్పెషలీ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా స్టూడెంట్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ వస్తే దానికి సపోర్టివ్గా ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు 500+ పేటెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలి, ఎస్పెషల్లీ యూఎస్కి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎంజాయ్ చేయాలి అండ్ డాలర్స్లో సంపాదించాలి అన్న ఒక కళ ఉంటుంది. ఆ కళని ఇప్పుడు మన మార్వాడి యూనివర్సిటీ ఒక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసింది. దట్ ఈస్ 1+1 ప్రోగ్రామ్. సో ఎవరైనా ఎంబీఏ చేయాలి బిజినెస్ అనలిటికల్స్లో అనుకుంటే మాత్రం ఇక్కడ 1 year మార్వాడి యూనివర్సిటీలో చదివిన తర్వాత 1 year మనకు యూఎస్లో చదివే ఆపర్చునిటీని మన మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. అసలు ఏంటో ఆపర్చునిటీ, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. 2025లో మార్వాడి యూనివర్సిటీ ఒక సక్సెస్ని అండ్ అలాగే ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాకి మాత్రమే పరిమితం అవ్వకుండా అబ్రాడ్లో కూడా వాళ్ళ మార్క్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్తో, ఎస్పెషల్లీ ఎంబీఏ అండ్ బిజినెస్ అనలిటికల్స్లో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చడం జరిగింది. సో అసలు ఏంటి ఆ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ డిగ్నిటరీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ ఆర్ యూ? సో ఫస్ట్ మహేంద్ర నాయుడు గారు, మీరు చెప్పండి అసలు ఏంటి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏంటి? అండ్ 1+1 అంటున్నారు, ఇది మన తెలుగు స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి అని చాలా కళలు ఉంటాయి, వాళ్ళని ఎలా ప్రూవ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ద్వారా? అంటే మనం చూస్తే ఇప్పటివరకు బయటికి వెళ్తున్న దాంట్లో టెక్నోక్రాట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, రైట్? మన సౌత్ ఇండియాలో కూడా చూసినా మనకి ఎక్కువగా వెళ్ళేది అబ్రాడ్ వెళ్తున్నారు అనగానే 2 కేటగిరీస్ ఉంటాయి. ఎడ్యుకేటర్స్ ఉంటే యుఎస్ లాంటి కంట్రీకి వెళ్తారు, లేదా మామూలుగా లేబర్ ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ వచ్చేప్పటికి ఇటు మన మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తుంటారు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళటం మాట్లాడుకున్నాం. సో అదంతా మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా మనం చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజనీరింగ్ సైడ్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళే మనం చూసాం. అంతకు ముందు మనం చూసేవాళ్ళం డాక్టర్స్ వెళ్ళేది, టీచర్స్ వెళ్ళేది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ సైడ్ మనం చూసుకున్నప్పుడు దాంట్లో కూడా బోల్డ్ అంత చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్లో మనం పర్టికులర్గా ఈ బిజినెస్ అనలిటిక్స్. సో మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, అంటే మార్వాడి యూనివర్సిటీ మిగతా వారికన్నా ఒక ముందు చూపుతో చూస్తుంది. సో మార్వాడి యూనివర్సిటీ ఏం డిసైడ్ చేసిందంటే, ఇప్పటి వరకు టెక్నోక్రాట్స్ వెళ్ళారు కదా, సో లెటెస్ట్ సెండ్ దిస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ వర్కౌట్ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే 1 year ఇక్కడ, 1 year అక్కడ, ఎంబీఏ స్టూడెంట్స్కి, అది కూడా బిజినెస్ అనలిటిక్స్లో. సో దీని మీద మార్వాడి యూనివర్సిటీ బోల్డ్ అంత వర్క్ చేస్తుంది. గత లాస్ట్ 1 year నుంచి బోల్డ్ అంత స్ట్రాటజీస్ మీద వర్క్ చేసి కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది జరిగింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లెట్సే అమెరికా వీసా ఎలా ఉంటుంది అంటే అందరికీ పిక్ అవ్వకపోవచ్చు. అంటే ఇన్ కేస్ ఆఫ్ మా తరపు నుంచి అక్కడ కావాల్సిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ అంటే మీకు వీసా 99% వచ్చేట్టుగా మేము ట్రై చేస్తాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క ఎంబసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ వీసా వచ్చింది, మీరు అనుకున్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయారు, దెన్ ఫైన్. రెండో కేసులో మనకి ఇన్ కేస్ ఆఫ్ వీసా పిక్ కాలేదు, మీరు ఇక్కడే ఉన్నారనుకో, ఏదైనా రీజన్స్ వల్ల, మీ ఫైనాన్షియల్స్ వల్ల, ఇంకో రీజన్స్ వల్ల, అవన్నీ పక్షాన అక్కడ ఏం జరుగుతుంది అంటే సెకండ్ ఇయర్ని మీరు ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇయర్ కోసం మీరు ఎటువంటి ఎడిషనల్ ఫీజు కట్టవలసిన అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే 5 lakhs కడతారో అదే ఫీజులో సెకండ్ ఇయర్ కూడా మీరు ఇక్కడ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది ఇండియాలోనే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th largest కంపెనీ. సో మా కంపెనీలోనే, మా యూనివర్సిటీకి సంబంధించిన షేర్స్ ఇన్ ఫినాన్స్ కంపెనీ మార్వాడి చంద్రాన గ్రూప్ ఏదైతే ఉందో, మీకు తెలిసిందే ఇండియాలో 4th largest కంపెనీ షేర్స్ ఇన్ ఫినాన్స్లో. ఇక్కడ ఈ బిజినెస్ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ మీద ఎవరైతే షార్ప్గా ఉంటారో వాళ్ళకి అప్ టు ₹1 crore వరకు
మార్వాడి చంద్రన గ్రూపే మా గ్రూపే ఇవ్వడానికి రెడీగా ఉంది. సో మీకు వీసా పిక్ అయింది, బయటికి వెళ్ళారు, ఆ రకంగా బాగుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అది అవ్వలేదు, ఇండియాలో మీరు కంటిన్యూ చేసిన ఫస్ట్ ప్రయారిటీ మా పిల్లలకి మా కంపెనీ ఇస్తుంది కనుక సో జాబ్ పరంగా మీరు ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఉండదని చెప్పగలను. సో మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇప్పటివరకు మీరు టెక్నోక్రాట్స్ అమెరికా వెళ్ళటం చూశారు, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళబోతున్నారు, ఇది రాసి పెట్టుకోండి. సో ఈ ఎపిసోడ్ని మీరు మిస్ అవ్వకుండా చూడండి. మనతో పాటుగా వీసీ గారు, ప్రో వీసీ గారు ఉన్నారు. ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు మీకు చెప్తారు. దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ సార్. సో మరి డిస్కషన్ స్టార్ట్ తప్పకుండా. మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్బి జడేజా గారు ఉన్నారు. సార్, యూజువల్గా ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఏంటి బిజినెస్ అనలిటిక్స్ కోర్స్? So let me tell you, from this academic year onwards, we have started new program, MBA in Business Analytics, under the leadership of Dr. Sanjit Singh. And I know Dr. Sanjit Singh, he is expert in the domain of business analytics. Let me tell you, if we see today's scenario in India or across the globe, lots of business analytics persons are required. So we have done the scientific work here at Marwadi University, what kind of manpower we required in India, as well as lots of demand in US and in other country also. So we have lots of MOU with US University, and we have invited them here to visit Marwadi University. They are also agreed to start a 1+1 program. Yeah. So it's a very unique initiative we have taken. It's a fully residential program for MBA students. They need to work here full time here under the observation of our faculty members. 1 year they can spend in US University where we have tie-up. Okay. In this program, we have decided to train our MBA graduates as per the need of world's best MBA professional. Mm-hmm. And we have designed our curriculum. We have recruited special faculty for this program. Okay. And they are going to teach as per the need of the industry. Okay. Let me tell you the brief about this program. In India, if you take a top institute where they are charging almost 15 lakhs, 20 lakhs rupees per annum. While if you combine this, our first year and second year, 1 year here at Marwadi University and second year in US. If we combine this total fees, it's approximately 15 to 20 lakhs, depend upon where they are taking admissions, where they are getting admissions. Okay. సో యూజువల్గా బీటెక్ అయిన వాళ్ళు మాత్రమే చాలామంది యూఎస్కి వెళ్తూ ఉంటారు. కానీ మార్వాడి యూనివర్సిటీ ఎలా డిజైన్ చేసిందంటే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కూడా 1+1 ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, వాళ్ళు కూడా యూఎస్కి వెళ్ళి చదువుకునే ఒక అమేజింగ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అండ్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ ఈస్ డాక్టర్ సంజిత్ సింగ్ గారు, ప్రో వీసీ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ. అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సో జస్ట్ నో ఐ హర్డ్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఇన్ ద డీటెయిల్స్ అన్నీ కావాలి. అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి, 1+1 ఎలా ఉండబోతోంది, ఎలా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది? So there are two things which you need to understand. Business analytics itself is a program, which is so popular in India now. If you go to any industry, they are looking for, business analytics professionals because it's a very unique program, and with the introduction of AI, it's become more popular. And the program which we are starting at Marwadi University, we have done a whole 1 year homework before starting this. We have discussed with the best minds of India, and then we have, we devised a curriculum on which we have launched this course. So during 1 year, they are going to read all the analytics courses or the analytics subjects, whether it's stats, whether it's R, whether it's machine learning or AI, from the management perspective. The best thing is this is a very good chance for the students who want to pursue MBA, but at the same time, they want to learn the core of the businesses. That's the best thing. And second thing, they are going to study this from the best faculty of India and best industry professionals who are going to teach these subjects to the students. So, we have already hired some of the best faculty, and we have also tied up with the best minds, best industry people of India
who are going to come and teach students through real-time case studies, through real-time cases. And the second thing, we have already tied up with the top US universities for 1+1. So after completing their 1 year at the Marwadi University, these students can go to US, complete their second year study from there. They will get a degree from a US university, and after that they will also get a 3-year OPT. So 3 years they can work there, and which will open the doors for them not only in the startup but also to work in the best companies of the India as well as the globe. ఓకే, సో చాలా అందరికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది 1+1 ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అయితే యుఎస్ యూనివర్సిటీస్ గురించి ఇంకా ఏమైనా చెప్తారా డీటెయిల్స్? అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఎంత, సెకండ్ ఇయర్ ఇక్కడ ఎంత అనేది డిఫరెన్సియేషన్ ఏమైనా ఉందా? So we have tied up with the different university in US. We have approximately 10 university with whom we have tied up, and they are in the all parts of US. ఓకే, East, west, north, south. So wherever you go, you will find one university with whom we have tie up in US. And when you talk about the fees, the fee structure, normally if you go in a normal US university, it will cost you 20 to 25 lakhs a year. Yes. But in this tie-up, because we have done the agreements with them, so students are getting huge scholarship for their second year. So the fees will come from somewhere around 7 lakh to 15 lakh only for the whole year. If you will do an MBA in India, it might cost you more than that for a year. So that the fee structure is very less. And it depends university to university. A student may get a chance to apply 3 to 5 university at simultaneously, where he can apply, and which will increase their chances to go there. ఓకే, సో నాకు తెలిసి ఈ ఎంబీఏ వాళ్ళకి ఇది ఒక మహత్తరమైన అవకాశము. ఎందుకంటే చాలామంది అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఎంబీఏ వాళ్ళకి ఉండదు అనుకుంటున్నారు. బట్ మార్వాడి వాళ్ళు 1+1 ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్తో 1 ఇయర్ ఇక్కడ అండ్ 1 ఇయర్ యూఎస్లో 10+ యూనివర్సిటీస్ వాళ్ళ టైఅప్ అయ్యారు, ఎంఓఎస్ కూడా రాసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఫీ స్ట్రక్చర్ గురించి సంజిత్ సింగ్ గారు చెప్పారు. అండ్ ఇండియాలో ఎంతైతే మనము చార్జ్ చేస్తామో అండ్ ఫీజు ఉంటుందో దానికంటే తక్కువ కూడా అవుతుంది అన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ మార్వాడి యూనివర్సిటీ ఈస్ గివింగ్ టు ఆల్ ద ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. ఎస్ సార్, మహేంద్ర నాయుడు గారు. మహేంద్ర గారు, నిజంగా ప్రోగ్రామ్ చూస్తే చాలా అమేజింగ్గా అండ్ ఎక్సలెంట్గా ఉంది. ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఎంబీఏ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి. అండ్ బ్యూటిఫుల్గా ఫీ స్ట్రక్చర్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ యూఎస్ అండ్ అన్ని లొకేషన్స్లో ఉన్నాయి. మీ మాటల్లో ఒకసారి మన తెలుగు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఎవరైతే ఎంబీఏ చేయాలనుకున్నారో వాళ్ళకి ఒకసారి చెప్పగలరు? లాస్ట్ 1 year నుంచి మార్వాడి యూనివర్సిటీ దే డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. సో వీటన్నిటిని అసలు ఏ ఫ్యాకల్టీని తీసుకుంటే దీన్ని రైట్ వేలో ప్రజెంట్ చేయగలరు. సంజిత్ సింగ్ గారు ఈ బిజినెస్ అనలిటిక్స్లో ఇండియాలో ఉన్న మాస్టర్స్లో ఆయన ఒకరు. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న ఈ రిలేటెడ్గా వాళ్ళతో బోల్డ్ అంత డిస్కషన్స్ చేసిన తర్వాత, అంటే మార్వాడి యూనివర్సిటీ ఎలా ప్లాన్ చేస్తుందంటే ఏదన్నా ఒక కోర్సును కనుక బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దాని మీద బోల్డ్ అంత వర్క్ చేస్తుంది. సో ఈ బిజినెస్ అనలిటిక్స్ని తీసుకున్నప్పుడు మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరల్డ్ వైడ్ వెళ్ళి ఎలా వర్క్ చేస్తున్నారో, ఫ్యూచర్లో ఈ బిజినెస్ అనలిటిక్స్ వాళ్ళు కూడా వరల్డ్ వైడ్గా డోర్స్ నాక్ చేయబోతున్నారు. సో దీంట్లో బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని రైట్ వేలో ప్రజెంట్ చేయడానికి ప్రాపర్ ప్లాన్ చేస్తున్నారు. ఇమాజిన్ ఇక్కడ 1 year చదివి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫీ స్ట్రక్చర్లో అప్ టు 50,000-60,000 వరకు స్కాలర్షిప్ ఇస్తూ దాన్ని ఎంతకు తగ్గించాలో అంత తగ్గిస్తున్నారు. అంటే 7 to 15 lakhs. ఏదైనా టాప్ యూనివర్సిటీస్ అయితే 20 లక్షలు అవ్వచ్చు. డెఫినెట్లీ రైట్. అంటే ఇప్పుడు ఇమాజిన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా యుఎస్ వెళ్ళాలి అనే డ్రీమ్. జనరల్గా వాళ్ళు ఇంజనీరింగ్ చేసి వెళ్తున్న వాళ్ళని చూస్తాం, బోల్డ్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టిపోతుంటారు, బోల్డ్ ఎంత అప్పులు చేసిపోతుంటారు. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇండియాలో ఫస్ట్ ఇయర్ ఏదైతే చదువుతారో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేప్పటికి 5 lakhs ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 to 15 lakhs వరకు అప్రాక్సిమేట్లీ సెకండ్ ఇయర్ ఇస్తుంది. ఇది కాకుండా వాళ్ళకి ఓపీటీ 3 years వస్తుంది. అంటే డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతున్నది వీళ్ళు చదువుతూనే ఎర్న్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే జాబ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఈవెన్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఎఫర్ట్ చేసే విధంగా జనరల్గా ఇప్పటి వరకు ఏం ఆలోచించేవాళ్ళు అంటే బీటెక్ చేస్తేనే అవకాశాలు ఉంటాయి అనుకునే పిల్లల మైండ్ సెట్ నుంచి ఎంబీఏ చేసే వాళ్ళకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంబీఏ వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇది 1 way చెప్పాలి అంటే ఇంతవరకు ఇండియాలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ అని చెప్పగలను.
డెఫినెట్లీ. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలు ఎవరైతే మేము డిగ్రీ ఇంజనీరింగ్ చేయలేకపోయాం, మాకు నచ్చింది ఆ రోజులో సెలెక్ట్ చేసుకోలేకపోయాం, మేము యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాం, మాకు జనరల్గా ఆపర్చునిటీ లేదు అనుకునే పిల్లలందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్తాను నేను. సో ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు మీ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మీరు మీ క్లాస్మేట్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మోర్ మీ క్లాస్ వాళ్ళకి అందరికీ చేరటం వల్ల చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పగలను. ఎస్, డెఫినెట్లీ సార్. నిజంగానే ఒక మంచి అవకాశం మీరు అన్నట్టు. ఎందుకంటే డిగ్రీ అనగానే అందరూ నిరాశపడిపోతుంటారు, ఇంకా మాకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ లేదు అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యాక్చువల్గా. అందులోనూ మార్వాడి యూనివర్సిటీ లాంటి టాప్ యూనివర్సిటీ ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది ఇంకా అసలు కళ్ళు మూసుకొని అందరూ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ. నిజంగా అమేజింగ్ సార్. Sir, as this course is starting from 2025, how many students will be accommodated? See, let me tell you, this program is a very unique program, Yes. right? It's not for number of seats or for mass. It's this program is for only selected students. Okay. Those who want to pursue their MBA degree in business analytics here from Marwadi University as well as from US. So we are going to take only one batch. Okay, just Right. one batch. It's only one batch. Very limited seats are available in this branch. ఓకే, సో చూసారు కదా, నిజంగానే చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఒక బ్యాచ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారంట. డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. సో ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ లాగా. సో త్వరగా వస్తే తక్కువ సీట్స్ ఉన్నాయని మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ చేస్తారనమాట. సో ఫైనల్లీ సార్, విత్ ఆల్ దీస్ డిస్కషన్స్ వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్ హూ ఆర్ aspiring to dream and go to the America. So this will be a very good opportunity, and thank you so much, sir. Thanks for this wonderful opportunity. Thank you. Thank you very much and wish you all the best for bright students. Thank you. Thank you, sir.